శ్రీమాత్ర నమః. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఇలా గనక పూజించారంటే మీకిక సిరుల వర్షమే. ఆ తల్లి కొనగంటి చూపు, కరుణ మీ మీద ఎప్పటికీ ఉంటుంది. మరి ఆ తల్లి కరుణ ఆశీస్సులు పొందడానికి మనం ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలో, ఏ నైవేద్యాలను సమర్పించాలో ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ఆశ్వీజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు కూడా రోజుకో పేరుతో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలానే ఈ 9 రోజులు కూడా 9 రకాల ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఈ నవరాత్రుల్లో చివరి 3 రోజులు వచ్చేసి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ పండుగ రోజుల్లో ప్రతి ఇంట అమ్మవారిని పూజించడం, అమ్మవారి మండపాలను పెట్టడం వంటివి చేస్తారు. ఈసారి సెప్టెంబర్ 26 నుండి నవరాత్రులు మొదలవనున్నాయి. విజయదశమి తిథి అక్టోబర్ 4 మంగళవారం మధ్యాహ్నం 2:21 మొదలు కానుంది. అక్టోబర్ 5 బుధవారం మధ్యాహ్నం 12 గంటల దాకా తిథి ఉంటుంది. ఇక ఈ 9 రోజులు అమ్మవారి అవతారాలు మరియు నైవేద్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నవరాత్రి 9 రోజులలో ఆ దుర్గాదేవి అమ్మవారు ఏ రోజు ఏ అవతారం దాల్చిందో ఆ అవతారంలో ఉన్న అమ్మవారికి మనం ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఆ తల్లి సంతోషించి తన ఆశీస్సులు, కరుణను, కటాక్షాన్ని మనకి ధీటుగా ప్రసాదిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రి 9 రోజులలో మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి. రెండవ రోజు గాయత్రీదేవి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టాలి. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా పెట్టాలి. నాలుగవ రోజు కాత్యాయని దేవి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలి. ఐదవ రోజు లలితాదేవి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి. ఆరవ రోజు శ్రీలక్ష్మీదేవి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టాలి. ఏడవ రోజు మహాసరస్వతీదేవి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెట్టాలి. ఎనిమిదవ రోజు మహిషాసుర మర్దిని కొలవాలి. ఆ అమ్మవారికి బెల్లమన్నం నైవేద్యంగా పెట్టాలి. తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కొలవాలి. ఆ అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా గనుక ఈ 9 రోజులు ఆ అమ్మవారిని ఇలా పూజిస్తే ఖచ్చితంగా ఆ తల్లి మనల్ని కరుణిస్తుందని నమ్మకం.